చాలా చోట్ల చెప్పుకొచ్చారు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఈ సమయంలో నా మీద ఎవరు సానుభూతి చూపించే అవసరం లేదు. ఈ మీద ఒక అపవాదం ఏంటంటే, లేదు బీఆర్ఎస్ లో కూడా కొన్ని ప్రయత్నాలు చేశాడు. కనుమరుగయ్యే పార్టీ ఇది బీఆర్ఎస్ పార్టీ. లైన్ ఇస్ బ్యాక్, కేసీఆర్ ఇస్ బ్యాక్. మమ్మల్ని సంపత్తి అంటున్నాము. పాత పరిస్థితులు మా చెల్లెలు లక్కని గాజులు బట్టలతో మోగలు పట్టడము, రంపాల మీద ఆడబిడ్డను కోసినట్టు కొయ్యద్దు అంటున్నాము. మరి ఏ దేశం వాళ్ళు చెప్పండి, నువ్వు చెప్పు. పక్క రాష్ట్రము వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మతం నుండి బ్రహ్మోత్సవాల తలంబరాలు మొత్తాడు. కొన్ని తనకు సంబంధించిన వ్యాపారాల అనుమతుల కోసం దొరకకపోతే ఈ విధంగా అని చెప్పేసాను. మా బతుకు మాకు బతుకు నేను రా బాబు అంటే మమ్మల్ని ఈ రకంగా అంటారు. ధర్మం లేదా? రాకేష్ రెడ్డి గారికి 3 టైం లేదా? పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి గారి మీద ఇచ్చేస్తా ఉన్నారు, కేసీఆర్ కుటుంబం మాట్లాడుతాం. రేవంత్ రెడ్డి గారిని కూడా ఇప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గ నాయకులు కాకుండా రేవంత్ రెడ్డి నువ్వేంటి ఏం చెప్పావు మాట్లాడుతున్నావు. తెలంగాణ ప్రజల నిర్ణయాన్ని అవమానించినట్టు ఇక మన జీవితంలో చట్టసభలకు ప్రజలని కుటుంబ పాలనని నిర్మూలించడానికి అసహించుకున్నాను.